నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కవులు, గాయకులు, మేధావులు, అనేక ప్రజా సంఘాలు కూడా మద్దతిస్తున్నప్పటికీ ఇంకా కొంతమంది మాల మేధావులు అని చెప్పుకుంటూ మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి అనేక సభలు పెడుతున్నారు. మనతో పాటు నల్గంటి శరత్ చమర్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే, జై భీమ్. అన్న, ఎట్లా నడుస్తుంది? ఇంకా మీరు ఇన్ని ఉద్యమాలు చేస్తున్నా ఉన్నా అంటే ఇన్ని సభలు పెడతా ఉన్నా, ఇంత ప్రజలను చైతన్యం చేస్తా ఉన్నా కూడా ఇంకా కొంతమంది మాలలు దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఏం చెప్తారన్న మీరు? అంటే ప్రతి ఉద్యమానికి కామన్గా ఒక వ్యతిరేకత ఉంటుంది ఎక్కడైనా కానీ. అది బ్లాక్స్ వైట్స్ మీద చేసిన, తెలంగాణ ఆంధ్ర అని చేసిన, కమ్యూనిస్టు రాజ్యం మీద చేసిన, అది మాలా మాదిగలది అయినా కానీ తప్పకుండా వ్యతిరేకత అనేది ఉంటుంది, ఉండాలి కూడా. అంటే ఆ ప్రత్యర్థులు అంటే అట్లనే ఉంటుంది కదా. కాకపోతే ఏందనంటే ప్రతి సమూహంలో ప్రతి జాతిలో పెద్ద మనుషులు అనేది ఉంటారు. ఇప్పుడు మన ఊర్లలో ఒక పంచాయతీ అయితే కుల పెద్ద మనుషులు అందరూ వస్తారు. ఇప్పుడు ఒక కుటుంబానికి ఇదే లొల్లి జరిగింది అనుకో, అన్నదమ్ముల మధ్యలో ఊరంతా కూర్చుంటారు. అరే ఇట్లా కాదురా నాయన, ఇట్లా కూర్చోండి, వీడు పెద్దోడు వీడు చిన్నోడు, అరే నువ్వు పెద్దనంత మాత్రాన చిన్నోని నోటి కడుపుక కొట్టద్దురా, అరే నువ్వు చిన్నోనివి, వాడు పెద్దోడు కష్టపడ్డాడు కాబట్టి వానికి ఇవ్వాలి అనేది ఊరంతా సబ్బండ వర్గాలు వచ్చి పంచాయతీ చేస్తారు. సేమ్ ఇప్పుడు కూడా మాలమాదిగల పంచాయతీలు అయితే సబ్బండ వర్గాలు అందరూ వచ్చిండ్రు. కమ్యూనిస్టులు వచ్చిండ్రు, బీసీలు వచ్చిండ్రు, మహిళలు వచ్చిండ్రు, ఎంబీసీలు వచ్చిండ్రు, జర్నలిస్టులు వచ్చిండ్రు, కవులు వచ్చిండ్రు, కళాకారులు వచ్చిండ్రు. ఇప్పుడు ఆల్రెడీ జర్నలిస్టులు అయింది. ఇప్పుడు అరుణోదయ విమలక్కది అయింది. మొన్న బీసీలు పెట్టిండ్రు, బీసీ కల్చరల్ ఫోరం పెట్టిండ్రు. అట్లనే రేపు మేధావులది అవుతున్నది, అదే ఉస్మానియా యూనివర్సిటీలో మేధావులది అవుతున్నది. ఆ తర్వాత కవులది అవుతున్నది, మహిళలది. ఇట్లా కంటిన్యూస్గా తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, తెలంగాణలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్, సామాజిక శక్తులు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగారిన వర్గాల మీద ఆ సమస్యల కోసం పోరాడుతున్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ప్రజాస్వామికంగా అంటే లెఫ్ట్ సంబంధించినటువంటి నిన్న ఉస్మానియాలో కూడా చూసాను మీరు. ఉస్మానియాలో కూడా ఏంది అన్ని విద్యార్థి సంఘాలు ఎక్సెప్ట్ ఏబీవీపీ మినహాయిస్తే మిగతా అన్ని ఆర్గనైజేషన్స్ వచ్చి నేనే సభాధ్యక్షుని కదా, అన్ని ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మాలల్లో విద్యాధికులైనటువంటి వాళ్ళు, మేధావులు, జ్ఞానవంతులు, ఇప్పుడు సపోజ్ కలేకూరి ప్రసాద్ కావచ్చు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లెజెండ్ గద్దరన్న కావచ్చు, చూసి మీరు గద్దరన్న మీటింగ్లో ఎట్లా చేసినాం మనందరం అనేది. గద్దరన్న కావచ్చు, బొజ్జ తారకం కావచ్చు, కత్తి పద్మరావు కావచ్చు, వీళ్ళందరూ మాల మేధావులుగా ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని సపోర్ట్ చేసింది. తొందరగా ఈ మాలమాదిగల సమస్య పరిష్కరించుకుంటే భవిష్యత్ కార్యాచరణ ఉన్నది. రాజ్యాధికారానికి వెళ్ళాలి, ఫాసిజాన్ని ఎదుర్కోవాలి, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, వాటి గురించి కార్యాచరణ తీసుకోవాలి, రిజర్వేషన్లు తీసేస్తున్నారు, వాటి గురించి కొట్లాడాలి. ఇదన్నీ చాలా పనులు ఉన్నాయి కాబట్టి తొందరగా ఇది ముగించేద్దాము, ఎవరి ముద్ద వాడిది తిందాము. వాళ్ళు కూడా చెప్పారు, కృష్ణమాదయ్య గారు చెప్పేదైనా, గద్దర్ గారు ఎవరు చెప్పేదైనా ఏం చెప్పిండ్రు, ఎవరి ముద్ద వాడిద్దాం, కలిసే తిందాం, కలిసే పంచుకుందాం, కలిసే ముందుకు ఉద్యమిద్దాం, కలిసి తిందాం, కలిసే పంచుకుందాం, కలిసే ఉద్యమిద్దాం. విడగొట్టాలనేది ఎవరు కాదు, ఒకవేళ అంటే కూడా అది క్షమార్హం కాదు. కాబట్టి మేము కూడా వాళ్ళకి అప్పీల్ చేసేది ఏంటంటే నిజంగా అది వర్గీకరణ వ్యతిరేకమైన ఉద్యమం చేయడం కూడా మీ హక్కు అనుకుంటే చేయండి. కానీ ఒక పంచాయతీ అయినప్పుడు మాత్రం అందరూ అంటే పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడే కల్చర్ ఊర్లో ఉంటుంది. ఇప్పుడు కూడా రండి, ఇదే వేదిక మీద కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు వచ్చిండ్రు, ప్రొఫెసర్లు ఉన్నారు, లెఫ్ట్ నుంచి ఉన్నారు, బీసీ నుంచి ఉన్నారు, ఎస్సీ నుంచి ఉన్నారు, నలుగురు పెద్ద మనుషులను కూర్చొని మాట్లాడుకున్నా అట్లనన్నా అవుతుంది. అయితే వాళ్ళ వాదన ఏంటంటే ముఖ్యంగా మమ్మల్నే పిలవట్లేరు అంటే కనీసం మమ్మల్ని విలువాలి కదా, ఈ వర్గీకరణ విషయంలో మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారని మా దగ్గరికి రావాలి, మమ్మల్ని విలువాలి, అది అడిగితే మేము ఏదైనా చెప్పగలుగుతాం, మేము ఏదైనా మద్దతు ఇవ్వగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం, మాకు సంబంధం లేకుండా చేసుకుంటున్నారు కదా, అది రాజ్యాంగ విరుద్ధం అని కూడా చెప్తా ఉన్నారు కదా, ఏం చెప్తారు? వాళ్ళు మాల గర్జన పెట్టేంత వరకు కూడా వాళ్ళందరూ ఒక వేదిక అని మనకు తెలియదు. ఎందుకంటే వివేక్ అనేటైనా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, అంతకుముందు బీజేపీలో ఉన్నాడు, అంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నాడు, అట్లున్నాడు. ఆయన ఏమి ఒక సంఘం అయితే అడుగుతాం మనం. అంతకుముందు జూపుడి ప్రభాకర్, కార్యం శివాజీ ఇట్లాంటి వాళ్ళని అంటే వాళ్ళు మాల బ్యానర్ మీద కొట్లాడారు. వాళ్ళు కొట్లాడేది వాస్తవము, అది రైటా రాంగా పక్కన పెడితే వాళ్ళకు సంఘాలు ఉన్నాయి, అది గౌరవించాలి మనం. ఇప్పుడు ఆ వేదిక ఎక్కిన వాళ్ళందరూ ఏ సంఘం? ఇప్పుడు కృష్ణమాదియ గారు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటువంటి ఒక వేదిక నుంచి ఆయన అప్పీల్ చేస్తున్నాడు. మీరు కూడా మానవైతే అప్పీల్ చేయొచ్చు, లేదా ప్రజాస్వామికవాదులు అయితే ప్రజాస్వామికవాదులుగా చాలా మందిని కూడగట్టి అట్లా చేయొచ్చు. వాళ్ళు సింహగర్జన పెట్టే వరకు కూడా మనకు తెలియదు కదా, అంటే వీళ్ళు ఒక వేదిక ఉన్నారు, ఇది ఒక సంఘం అని. పోనీ ఆ సంఘం ఏంటిది? సింహగర్జన పెట్టి ఆ సంఘం పేరేం పేరు? ఆ సంఘాన్ని చెప్తే అప్పుడు ఇక్కడ కూర్చోబెట్టడమా అనేది పెద్దలు నిర్ణయిస్తారు. మనలాంటి నేను విద్యార్థి నాయకుడిని, లేదా కాలేజ్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినటువంటి వాళ్ళను పెద్దవాళ్ళతోటి ఇప్పటికైనా ఉన్నారు కదా, లెఫ్ట్ సంఘాలు ఉన్నాయి, అంతకుముందు మాలా మాదిగలను కూర్చున్నటువంటి సంఘాలు ఉన్నాయి. అదే గద్దరన్న మాలా మాదిగ సమన్వయ కమిటీకి అధ్యక్షుడు.
అట్లాంటి వాళ్ళు ఉన్నారు. విమలక్క ఉన్నది, ఇప్పుడు గద్దరన్న లేని పొజిషన్లో ఇప్పుడు గద్దరన్న లేకపోవచ్చు, ఇప్పుడు విమలక్క ఉంది కదా. అట్లా మన మధ్యలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు ఉన్నారు, లెఫ్ట్ పార్టీల వాళ్ళు ఉన్నారు, సామాజిక ఉద్యమకారులు ఉన్నారు, కంచాలయ సార్ లాంటి వాళ్ళు అన్నా లేకపోతే మిగతా వాళ్ళైనా చాలామంది ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కావచ్చు, లేకపోతే సింహాద్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రొఫెసర్లు ఉన్నారు. సరే, కొంతమంది మీద మనకు భావసారూప్యతనో లేకపోతే వాళ్ళకు మనకు మాట లేకపోవచ్చు, లేదా వాళ్ళని మనం ఏకీభవించకపోవచ్చు. చాలా దారులు ఉన్నాయి. ఆ దారులు ఒకవేళ వాళ్ళ ప్రయత్నం చేద్దామంటే పెద్దవాళ్ళ ప్రయత్నం చేస్తారు, కానీ ఏ ప్రయత్నం లేకుండా వాళ్ళ సమూహ గర్జన పెట్టి వాళ్ళు ఆ వ్యక్తిగత దూషణకు దిగడం అనేది, ఎప్పుడైతే వ్యక్తిగత దూషణ జరిగిందో అప్పుడు అందరం ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఎప్పుడు మేము ఇన్వాల్వ్ వచ్చినాం? ఎప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మాకేం ఏం సంబంధం లేకుండా ఉన్నామే, నమస్తే అంటే వాళ్ళ మీద గౌరవం ఉన్నది. కానీ ఎప్పుడు బాగా అంటే భాగస్వామ్యం పంచుకోలే కదా. ఇక్కడ ఉన్న పృథ్వీ కానీ, ఇక్కడ నుంచి ఉన్నటువంటి దర్వేలన్న కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మిట్టపల్లి సురేందర్ కానీ, లేకపోతే దరువు అంజన్న కావచ్చు, లేకపోతే ఇస్మాయిల్ బై కావచ్చు, నేను కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు అందులో భాగస్వామి కాలేదు. ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం కూడా మీరు గమనించండి. 9th డిసెంబరు సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన తర్వాత అందరూ సపాలు కొట్టి పండుగ చేసుకున్నారు. ఎప్పుడైతే 23 తర్వాత రిటర్న్ తీసుకున్నారు, అందరూ హత్యా ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు మిగతా సమాజం మొత్తం ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఎందుకు? అందరూ అరే ఇంతమంది మరణాలు, ఇంత దుర్మార్గం ఏందని చెప్పేసి అందరూ వచ్చారు. కీలక ఘట్టం అది. అరే రాష్ట్రం ఇచ్చుడేంది, ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోపోవడం ఏంది? కొంతమంది కుట్రదారుల వల్ల వెనక్కి తీసుకోవడం వల్ల అప్పటికి 4-5 చావులు ఉన్నాయి. ఒక్కసారి 1500 చావులకు పోయింది, 5 చావులు 1500లకు పోయినాయి. అట్లనే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఎవరేమీ మాట్లాడలే కదా. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ధర్మాసనం, అది ఉత్తగా అయితే ఇయ్యారు కదా. సో అది ఇచ్చినాక కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్ద అయినా మళ్ళీ ఇది రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుంది, రాష్ట్రాలు ఇది చేయకూడదు, ఇట్లా అయిన తర్వాత దానికో ఏదో రిస్ట్రిక్షన్స్ అయినా పెట్టినాను. అప్పుడు అందరు రోడ్ల మీదకి వచ్చిండ్రు. అరే ఇచ్చిన తర్వాత నోటికాడి బుక్క వచ్చినాక కూడా దాన్ని మళ్ళా సేమ్ ఇదే తెలంగాణ ప్రకటన రివర్స్ తీసుకున్నట్టు. అప్పుడు ప్రజాస్వామికవాదులుగా, విద్యార్థి నాయకులుగా, విద్యార్థి సంఘాలుగా అందరం అప్పుడు ఇన్వాల్వ్ కావడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు దీన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి? ఇద్దరం ఎవరైతే కలిసి అయితే పంచుకోవాలి కదా. మన కంట్రాంతనం గురించే రిజర్వేషన్ వచ్చినాయి, వెనుకబాటుతనం నుంచి బీసీలకు వచ్చినాయి. వాళ్ళు పంచుకున్నాడు, మనం కూడా పంచుకోవాలి కదా. ఎస్సీ, ఎస్సీబీ, ఎస్సీసీ, ఎస్సీడీ అని ఏదో ఉన్నాయి కదా, అందులో నువ్వు కూడా పంచుకోవాలి కదా. పోనీ అసలు పంచుకునే పద్ధతి ఒకటి ఉంటుంది కదా. ఆ పంచుకునే పద్ధతి ఎట్లన్నా అదన్నా చెప్పానా కూర్చోవాలి కదా. మొత్తం మీద అది వ్యతిరేకం అంటే లేకపోతే అది రాజ్యాంగ విరుద్ధం అనడము, లేకపోతే వర్గీకరణ అనేది ఆ బీజేపీ చేస్తున్నది, కాంగ్రెస్ చేస్తున్నది, టీఆర్ఎస్ చేస్తున్నది అంటే మరి రైట్ అయినా నువ్వన్నా చెప్పరా? పోనీ ఇప్పుడు దాకా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మరి కూర్చొని చర్చకు సిద్ధంగా అండి. ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు, బీసీ సంఘం పిలుస్తున్నది, వీళ్ళు పిలుస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా పెద్ద మనిషి అనేటోళ్ళు నిజంగా నువ్వు కూర్చొని మాట్లాడితే వీళ్ళందరూ పిలుస్తారు. ఇదే ప్రెస్ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో కూర్చొని రైటర్ రాంగో కృష్ణమాదిగ గారు తన వాదాన్ని తన వినిపిస్తారు, మీ వాదాన్ని వినిపించండి, ప్రజలు ఏది రైట్ అయితే అది ఒప్పుకోవాలి, ఇద్దరు ఒప్పుకోవాలి. అది చేస్తే ముఖ్యంగా ఇప్పుడు ఒక అంబేద్కరిజాన్ని ఎత్తుకొని అంబేద్కర్ బాటలనే నడుస్తున్నటువంటి దిగంబర్ కాంబ్లే కావచ్చు, రేంజర్ల రాజేష్ కావచ్చు, వీళ్ళు పూర్తిగా ఇప్పుడు వన్ సైడ్ అయిపోయి ఒక కులానికే సపోర్టెడ్గా నిలబడుతున్నారు. ఈ వర్గీకరణకు ముఖ్యంగా అడ్డుపడుతున్న వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, అనేక ఇంటర్వ్యూలు. వీళ్ళని ఎట్లా చూడొచ్చానా, ఏం చెప్తారు వీళ్ళ మీద? అంటే ఒక అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకుపోయే వ్యక్తులు ఇప్పుడు ఒక కులానికి సపోర్టెడ్గా నిలబడ్డారు కదా. అంటే వర్గీకరణకు వ్యతిరేకంగా వాళ్ళు అడ్డం తిరుగుతారని చెప్పేసి నేను కాదు, ఎవరు ఊహించలే. అంతకుముందు వాళ్ళు సమతా సైనిక దళ నుంచి తిరిగేది అంబేద్కర్ భావజాలకు సంబంధించినటువంటి ప్రచారకులుగా వాళ్ళు ఉండేది. కానీ ఇంత అడ్డుపడతారన్న సంగతి ఎవరు ఊహించలేదు. నిజంగానే వర్గీకరణల తప్పులు ఉన్నాయా, లేకుంటే వాళ్ళు ఏదైనా ఆశించి చేస్తున్నారు అనుకో? ఒకవేళ తప్పులుంటే నేను ఏమంటున్నానంటే, వర్గీకరణ తప్పు అంటే ఎట్లా చేయాలో వర్గీకరణలా ఇగో గిట్లా వర్గీకరించు అంటున్నాడు కదా ఆయన, అదన్నా చెప్పు. వర్గీకరణ తప్పని ఎట్లా అంటావు? వర్గీకరణల 59 కులాలలో 58, 57 మాలామాదిగా పక్కన పెడితే ఉప కులాలకు ఇట్లా రావాలి అని చెప్పేసి అది చెప్పు. నువ్వు వర్గీకరణ ఉద్యమే తప్పంటున్నావు కదా, కృష్ణమాదిగా తిడుతున్నావు కదా, బీజేపీకి అమ్ముడు బయలు మాదిగలు తిండిపోతూ ఉద్యమకారులు అని చెప్పేసి నువ్వు అంటే పరుష పదజాలంతో తిడుతున్నావు కదా. ఏదో ఆంధ్ర నుంచి పిల్లగాడు వచ్చిండు, ఆ పొరడు వాడు అబ్బా సొమ్మ అయ్య సొమ్మ అని వాడోడు తిట్టుడు. ఇదంతా దుర్మార్గం కదా. నువ్వు జ్ఞానవంతమైన చర్చ అయితే జ్ఞానవంత చర్చను చెయ్యి. వర్గీకరణ ఎట్లా కావాలో గట్లా కాదు, ఇట్లా క్లాసిఫికేషన్ కూర్చుందాం, కృష్ణమాదిగ గారు ఇట్లా రండి, ఇది తప్పని చెప్పేసి అది పెట్టు. నువ్వేం చేస్తున్నావు? కృష్ణమాదిగ బీజేపీకి అమ్ముడు పోయిండు. కృష్ణమాదిగకు సపోర్ట్ చేసే లెఫ్ట్ పార్టీలైనా, బీసీ సంఘాలైనా, ఎస్సీ సంఘాలైనా, జర్నలిస్ట్ అయినా, విద్యార్థి సంఘాలైనా, కౌల సంఘాలైనా, గాయకుల సంఘాలైనా మొత్తం బీజేపీ అంటున్నావు. ఒరే అమ్మాక ఇట్లా ఆంధ్రలో కూడా ఇట్లా ఇవన్నీ చేసిండు, మనం చూసినాం ఇదంతా.
అట్లా అనేది దుర్మార్గము. ఎంత ఎవరి శాతం ఎంతో వాళ్ళని పంచుకోమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. ఇది రాంగ్ అయితే రైట్ ఎట్లనో చెప్పాలి. రైట్ ఎట్లనో చెప్పట్లే కదా వాళ్ళు. రైట్ ఒకవేళ నువ్వు చెప్దామని అంటే ఇదే వేదిక మీద కూర్చోవచ్చు, పిలవచ్చు వాళ్ళు. మేము యోగి ప్రాతిపదికన రిజర్వేషన్ కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటి, వాళ్ళే మేము రిజర్వేషన్కు అది వర్గీకరణకు మేము వ్యతిరేకం కాదంటున్నారు. ఎట్లా వర్గీకరించాలో కూర్చోవాలి, మరి అట్లా తెలుస్తుంది కదా. ఈ సమస్య అయితే పరిష్కరించుకోవాలి కదా. మనం నెక్స్ట్ ఇంకా రాజ్యాధికార సమస్యలు ఉన్నాయి, దళితుల మీద దాడులు ఉన్నాయి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. దేశంలో మనకు సంబంధించిన హక్కులు ఒక్కొక్కటి పేజీలు రాజ్యాంగంలో చింపివేయబడుతున్నాయి. ఇదంతా కొట్లాడాలి కదా మనం అంతా. దేనికి నువ్వు ముందడుగు వేయకుండా కేవలం దూషణకు టీవీలలో కూర్చొని మీడియాలో కూర్చొని తిట్టుకుంటూ ఉంటే సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? పరిష్కారం కాదు కదా. అయితే దిగంబర్ కాంబ్లే ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూలో చూసినామన్నా, ఆయన ఏమంటున్నారంటే ఈ వర్గీకరణకు పూర్తి వ్యతిరేకించే వారు ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణ మాదిగనే. లాస్ట్కి ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మాదిగలందరినీ మోసం చేస్తాడు, వీళ్ళందరూ గొర్రెల లెక్క నమ్ముతున్నారు కృష్ణ మాదిగనే, ఆయనే మోసం చేస్తాడు, ఆయనే వర్గీకరణని కాకుండా చేస్తాడని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అన్న. దీనికి ఏం చెప్తారు? ఆయన ఇట్లనే చాలా మంది దళిత నాయకులను అన్నాడు. ఆయన మాదిగను టార్గెట్ చేస్తే మధ్యలో కాళేశ్వరం నుంచి మొదలు పెడితే వీళ్ళందరినీ కూడా ఇట్లా అన్న సందర్భం ఉన్నదని చెప్పేసి చాలా మంది అన్నారు. ఆయన వేదిక మీద తర్వాత పక్కన పెడితే కృష్ణ మాదిగ 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు. నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఉన్నావో ఫీల్డ్లో ప్రజలకు చెప్తారు. అది 30 ఏళ్ళ నుంచి ఆయన ఏం పని చేస్తున్నాడు? వర్గీకరణ ఒకటి పక్కన పెట్టు, మాదిగ జాతికి సంబంధించింది. గుండె జబ్బులో దేనికి సంబంధించింది? ఏ కులం? అది గుండె జబ్బుల కులం ఉన్నదా? అంగవైకల్యాల కులం ఉన్నదా? వితంతువులు పెన్షన్కు కులం ఉన్నదా? విమలక్క దాడులు జరిగినప్పుడు, గద్దర్ మీద కాల్పులు జరిగినప్పుడు, చెరుకు సుధాకర్ అరెస్ట్ అయినప్పుడు, ఇవన్నిటి దాడులు జరిగినప్పుడు ఉన్నాడు కదా ఆయన ఎక్కడున్నాడు? అట్లనే ఈ 30 ఏళ్ళ నీ వయసు ఎంతో, నీ ఉద్యమ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ నువ్వెక్కడున్నావు చెప్పు. కృష్ణమాదిగ గారు ఎక్కడ ఉంటారో చెప్తాడు, అప్పుడు ప్రజలు దీన్ని డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు అరంచెడు ఉద్యమంలో నేను కూడా ఒక పాత్రదారుని అని కూడా చెప్పిండు. అంటే మరి ఆయన వయసు నాకు తెలిసి అంటే 40-45 ఉంటాయి అనుకుంటున్నా. కారంచెడు జరిగి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1985 జూలై 17 జరిగింది. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతున్నది? 40 దాటింది కదా. ఈయన ఉన్నాడు అంటే మరి ఈయన అంటే ఇప్పుడు ఆయనకు ఒకవేళ అప్పుడు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు అనుకుంటే 40 ఏళ్ళ ఉండాలి. ఇప్పుడు ఆయన వయసు ఎంత? అంటే ఉంటే మంచిదే. ఆయన ఉద్యమకాలు ఉంటే కారంచేడులో ఉన్నాడా, చుండూరులో ఉండే అవకాశం ఉన్నది, కానీ కారంచేడులో ఉండే అవకాశం అయితే నాకు తెలియదు. ఎందుకంటే నాకు తెలిసి ఆయన 40-40+ అనుకుంటా. 60+ అయితే మనం చెప్పలేము కదా. కానీ సరే, ఏది పక్కన పెట్టినా నేను దిగంబర కాంబ్లే ఇంకా పేర్లు వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ప్రజలు ఎవరిని నమ్మాలని ప్రజలకు ఐడియా ఉంది. అంటే ప్రజలు పిచ్చోళ్ళ, వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఎవడు విలను, ఎవడు హీరో, ఎవడు ప్రజల వైపు ఉన్నాడు, ఎవరు అగ్రవర్ణాల వైపు ఉన్నాడు, ఎవడు రాజ్యం వైపు ఉన్నాడు, ఎవడు స్వార్థం కోసం చేస్తే ఇవి తెలియదా ప్రజలకి? ప్రజలను అవమానించినట్టు అట్లా వీళ్ళు నమ్మకండి. అది నువ్వేం చేసినావు చెప్పరాదు, మరి ప్రజల కోసం, నీ జాతి కోసమే చెప్పు. ఇగో నేను ఈ సంస్కరణ SC/ST అట్రాసిటీ కేసు ఉన్నది, అరెస్ట్ అయిన SC/ST అట్రాసిటీ కేసు తీసేసింది బీజేపీ గవర్నమెంట్. అప్పుడు అది తీసేసినప్పుడు కృష్ణమాదిగ కదా నిలబడ్డది. ఒక్క మందకృష్ణ మాదిగ గారు కనుక లేకపోతే ఈరోజు అట్రాసిటీ ఆ చట్టం ఏమయ్యేది? అది కొట్లాడి కారంచేడు మాదిగల అమరవీరులు అయినప్పుడు, కత్తి పద్మారావు గారు వీరోచితమైనటువంటి పోరాటం చేసినప్పుడు 89 ఆ ప్రాంతం నుంచి అది అప్లికేబుల్ అయింది. అంబేద్కర్ ఎప్పుడో సరే ఎప్పుడు రాజ్యాంగము హక్కు ఉన్నప్పటికీ అది మొత్తం మీద అయితే అమలు కాకుంటున్నది. అది తీసేసినగా బీజేపీ గవర్నమెంట్ తీసేసిన తర్వాత మరి దాని గురించి ఎట్లా ఎవరు కొట్లాడినలు? అయితే ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు? ఈయన కొట్లాడాలి కదా. పోనీ ఎవరు కొట్లాడిన వాళ్ళ పేర్లనే చెప్పమని ఆయనకు తెలిస్తే. అట్రాసిటీ ఆ కేసు మన రక్షణ కవచము, మన రక్షించేది తీసేసినప్పుడు ఉస్మాన్ నుంచి నేను ఉద్యమం చేసిన అన్ని సంఘాలను కూడా కట్టుకొని ఇది పోయిందంటే రేపు రిజర్వేషన్లు తీసేస్తారు, రేపు రాజ్యాంగమే కథమైందని అంటే 3000 ఏళ్ల క్రితం ఎట్లయితే బట్టలేని జంతువులాగా పశువులాగా ఉన్నాం అంత అసలు బతుకైతే బీసీ లేదు ఎస్సీ లేదు అని చెప్పేసి ఉద్యమం చేసిన. కృష్ణ దగ్గరికి మీద పోయి మాట్లాడినప్పుడు కృష్ణమాదిగ గారే మీదేసుకున్నారు. అది దేశంలో ఇంతమంది దళిత నాయకులు ఉన్నారు, అందరు మాయావతి టేకప్ చేస్తుంది అనుకున్నారు. సరే ఇక సౌత్ ఇండియా నుంచే మొదలు స్టార్ట్ అయింది. కృష్ణమాదిగ దాన్ని టేకప్ చేసింది. ఈరోజు SC/ST అట్రాసిటీ కేసు మన రక్షణ కవచం ఉందంటే బికాస్ ఆఫ్ కృష్ణ. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని. మన నీ వయసు ఎంత, నీ ఉద్యమం ఎంత అనేది చూస్తే అప్పుడు ప్రజలు చెప్తారు కృష్ణమాదిగ నమ్మాలో ఈయన నమ్మాలని ప్రజలు తెలుసుకుంటారు. అయితే ఇప్పుడు వాళ్ళ వాదన ఏందని అంటన్నా, ఇప్పుడు ఈ వర్గీకరణ చట్టబద్ధంగా జరగట్లేదు, రాజ్యాంగబద్ధంగా జరగట్లేదు. దీనికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రియాంబుల్లో చాలా అవకతవకలు ఉన్నాయి. దీన్ని ఒక ఏమంటారు రిజర్వేషన్లు తీసేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఫ్యూచర్లో చాలా మందికి ఇబ్బంది అవుతుంది అణగారిన వాళ్ళకని కూడా వినిపిస్తూ ఉన్నారు వాళ్ళ వాదన. అప్పుడు రిజర్వేషన్ పరిరక్షణ సమితి అని ఇంతకుముందుకు ఏమైనా ఉద్యమాలు చేసినావా? పోనీ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగ రక్షణ దళం అని విశారదను తన ప్రయాణంలో
డిఎస్పి తన ప్రయాణము స్టార్ట్ చేసిండు. 10,000 15,000 పాదయాత్రలు, ఇప్పుడు 1,00,000 పాదయాత్ర అని చెప్పేసి 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర అని చేస్తున్నాడు. రాజ్యాంగానికి సంబంధించి, రిజర్వేషన్కి సంబంధించి, పరిరక్షణకు సంబంధించి ఎప్పుడైనా ఆయన తన ప్రోగ్రామ్ ఉందా? ఉంటే గ్రేటే. ఒకవేళ ఉందంటే ఇప్పుడు ప్రజలు నీకే వత్తాసు పలుకుతారు, నీ వెనకనే ఉంటారు, నిన్నే హీరోని చేస్తారు. కానీ నువ్వు ఏ ఉద్యమం చేయకుండా చేసే వాటి వల్ల రాళ్ళేస్తే తనకే నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఆయన నేను దూషిస్తలేను, ఆయన వ్యతిరేకిస్తలేను, కానీ మిత్రునిగా ఆయనకేం చెప్తున్నానంటే, నువ్వు ఉద్యమం చేస్తే, నీ ఉద్యమం న్యాయమైతే నీకే ప్రజలందరూ నీ వెనకనే వంత పాడతారు, నీకే జేజేలు కొడతారు, నిన్నే హీరోని చేస్తారు, నిన్నే నాయకం చేసి నడిపిస్తారు. నువ్వు కేవలం ఇంటర్వ్యూలలో ఉన్నావు, ఇంటర్వ్యూలలో ఇచ్చుకుంటా చేస్తున్నావు. కానీ ఈ అంటే ఇప్పుడు ఈ వర్గీకరణకు సంబంధించినైనా, రాజ్యాంగానికి సంబంధించిన, రిజర్వేషన్కి సంబంధించిన కానీ నీ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ప్రజలందరూ సపోర్ట్ చేస్తారు కదా. నేను చేయకుండా నువ్వు చేసేదాన్ని వర్గీకరణ అడ్డుకుంటా ఎట్లా? ఇప్పుడు మన జనాభా శాతం పెరిగింది, 20% దళితులకు రిజర్వేషన్ కావాలి అంటున్నారు. ఆ పోరాటం చేసినావా? రేపు ఈ రిజర్వేషన్స్ కొట్టివేయబడుతున్నాయి కాబట్టి మనం రక్షించుకోవాలని చెప్పేసి అంటున్నావు. కృష్ణమాదిగ గారి మీద నెట్టితే సరే పక్కన పెట్టు. నువ్వేం చేసినావు ఇంతకు ముందు దానికి? నిన్ను కూడా అడుగుతారు కదా ప్రజలు. రేపు శరత్ అడుగుతున్నాడా, నువ్వు అడుగుతున్నాడా కాదు, నిన్ను కూడా అడుగుతారు రేపు ప్రజలు. నువ్వేం చేసినావు ఈ రిజర్వేషన్కి సంబంధించి, ఈ కాన్స్టిట్యూషన్ గురించి, లేకపోతే వర్గీకరణ గురించి ఇంతకుముందుకు నీ కృషి ఏంటిది? నువ్వు దాని గురించి ఎంతగానో కష్టపడ్డావు, ఏ ఉద్యమాలు చేసినావు, ఎన్ని మీటింగ్లు పెట్టినావు, నిన్ను కూడా అడుగుతారు కదా. ఆయన చెప్పుకుంటున్నావు, ఆయన ఇప్పుడు మన ఎవిడెన్స్తో సహా ఎక్కడెక్కడనైతే స్టేట్మెంట్లు ఉన్నాయో, మీటింగ్లు పెట్టినావు, ధర్నాలు చేసినావు, దాడులు జరిగినాయో, కమిషన్లు వేసినావు, అవన్నీ ఇంత ఫైల్ పట్టుకొని చెప్తున్నారు కృష్ణమాదిగ. నువ్వు కూడా చెప్పు మరి. అప్పుడు ప్రజలు అప్పుడు నీ బాటనే నడతారు ప్రజలు, అంతే కదా. ఓకేనా, ఫైనల్గా దీన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళకు, అంటే అంబేద్కర్ భావజాలాన్ని ఎత్తుకొని కూడా ఇంకా దీన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారన్న? మీరు వ్యతిరేకించే హక్కు 100% ఎవరికైనా ఉంటుంది దానికి నువ్వు దానికి సపోర్ట్ చేసే హక్కు, వ్యతిరేకించే హక్కు నీకు ఉంటుంది. కానీ న్యాయం అనేది కూడా ఒకటి ఉంటుంది, నీతి అనేది కూడా ఒకటి ఉంటుంది. నువ్వు వ్యతిరేకించే హక్కు కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా బీజేపీ, ఇదంతా అంటే మనువాదుల కుట్ర అని చెప్పేసి అంటున్నావు. నువ్వేంట్లో మరి? నువ్వు నిజంగా అంబేద్కర్ వాది అయితే ఆర్పిఐ పార్టీలను, బీఎస్పీ పార్టీలను, అంబేద్కర్ పెట్టే సంఘాలలో ఉండాలి. ఇప్పుడు దిగంబర్ కమ్లీ వీళ్ళు సమత సైనిక దళంగా చేస్తారు అనుకుంటా. మీరు కొంతమంది కాంగ్రెస్లో ఉండి, టీఆర్ఎస్లో ఉండి కూడా మాట్లాడుతుంది అర్ధరహితం కదా. అది బీజేపీ, కాంగ్రెసు, టీఆర్ఎస్, టీడీపీ, నా ఉద్దేశంలో ఇవన్నీ అగ్రవర్ణాల చేతులు ఉన్నాయి. అందులో కులము, మతం అంటే ఏ ఉండదు. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఏదైనా కానీ ఇక్కడున్న రెడ్లు వెలమలు, అందరికి పోతే కమ్మలు రెడ్లు, అంతే తప్ప కింది అనగారిన వర్గాలకు నయా పైసా లాభం కూడా జరగదు. ఆయన ఏమంటున్నారు, కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్లు కూడా ఉన్నారు అనుకుంటా, వాళ్ళు కూడా ఇది మనవాదం అంటున్నాడు. అంటే నువ్వు ఉన్నది ఏంటిది మరి? ఆ కాంగ్రెస్ అంటే ఆయన ప్రజా లేకపోతే అంబేద్కర్ పెట్టిన పార్టీ, కాన్స్టిట్యూషన్ పెట్టిన పార్టీ, కొంచెమన్నా ఆలోచించాలి. కాబట్టి దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా ఏ అంబేద్కర్ ఉద్యమాలలో ఉన్నారో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకటి సింపుల్, పంచుకోవాలి, కలిసి ఉందామని చెప్పేసి అటువంటి ఉద్యమాలే ప్రజా ఉద్యమాలుగా నిలబడ్డాయి. తెలంగాణ ఉద్యమం మనం చూసినాం, అది సక్సెస్ అయింది. దీన్ని కూడా అందరూ ప్రజాస్వామికవాదులు, సామాజిక శక్తులు, ప్రొఫెసర్లు, విద్యార్థి నాయకులు, రచయితలు, అందరూ సబ్బండ వర్గాలు ఇంకా చాలా రావాలి. వాళ్ళందరూ కూడా కలిసి పంచుకుందాం, కలిసి ఉందామని అంటున్నారు. ఒకవేళ తప్పైతే, వర్గీకరణ తప్పైతే నువ్వేందో చెప్పు. కానీ ఇది బీజేపీ ఉద్యమం మీద, ఇప్పుడు బీజేపీ కన్నా ముందు ఆయన కాంగ్రెస్కి పోయిండు, టీఆర్ఎస్కి పోయిండు, టీడీపీ దగ్గరికి పోయిండు. ఎక్కని మెట్టు లేదు, మొక్కని దేవుడు అంటారు కదా, అట్లా అందరి దగ్గర పోయిండు ఆయన. ఇప్పుడు డజన్ సార్ల కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా. ఈయన 30 సంవత్సరాలు ఉన్నాడు కదా, 30 సంవత్సరాల ఉద్యమం కదా. మరి అన్నిసార్లు కేంద్రంలో కాంగ్రెస్ ఉండే, ఒక్కసారి కొట్టే అయిపోయేది కదా, ఇచ్చేసి పెట్టి అయ్యేది కదా. పోయి మీరు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఖర్గే, గద్వాల్ సభ రాహుల్ గాంధీ ఏమన్నాడు? జాతీయ అధ్యక్షుడు కదా ఆయన, చేయాలని అన్నాడు కదా. ఖర్గే గారు ఏమన్నారు? చేవెళ్ళ సభలో చేయాలని అన్నాడు కదా, వర్గీకరణ కావాలని అన్నాడు కదా. సోనియా గాంధీ చెప్పింది కదా, మీ పార్టీ చెప్పింది కదా, మోడీ వచ్చి చేసిండు కదా. ఇప్పుడు సరే, మోడీ, బీజేపీ నువ్వు వ్యతిరేకించే హక్కు నీకున్నది. తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది. సోనియా గాంధీ మీద నాకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, గౌరవం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ తెలంగాణ ఇవ్వడానికి కాదంటావా? మోడీ నేను గౌరవించవచ్చు, నేను ఆయనను గౌరవించకపోవచ్చు, కానీ ఇప్పుడు అది వర్గీకరణ చేసుకోవచ్చని చేసి నేను దాన్ని గౌరవిస్తారా లేదా? ఎవరైనా సోనియా గాంధీ గౌరవిస్తారా లేదా? అట్లా ఏది రైటో ఏది రాంగో చెప్పకుండా ఉద్యమకారులందరినీ తప్పుదో పట్టించుకుంటా కృష్ణమాది గారు ఆగం చేస్తున్నాడు, ఇది వీళ్ళని తీసుకు అయినే వర్గీకరణకు అడ్డు అంటే రైట్ ఏందో చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది, కానీ కేవలము మాలలుగా ఉన్నాము కాబట్టి మాలలో అందరూ అంబేద్కర్ వాదులు, మాదిగలంతా బీజేపీకి సపోర్ట్ చేసిన అనేటువంటి కుహన మేధావితత్వంతో ఉంటే వాళ్ళ మీదనే జనము ఉమ్ముతారు.
ప్రజాస్వామిక మాలలందరూ కూడా అంటే గద్దరన్న లేకపోతే గోరెటెంకన్న కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి కత్తి పద్మరావు కావచ్చు, బొజ్జ తారకం కావచ్చు, లేకపోతే కలేకూరి ప్రసాద్ అన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా వర్గీకరణ జరగాలి. ఈ ఉద్యమం అయిపోయిన తర్వాత ఈ సమస్య అంటే ఈ సమస్యను పరిష్కరించుకొని వెంటనే మన రాజ్యాధికార ఉద్యమం దళితులపైన దాడులు జరుగుతున్నటువంటి సందర్భం కావచ్చు, రాజ్యాంగ రక్షణ కావచ్చు, ఈ ఉద్యమానికి వెళ్దామని చెప్పిండ్రు. మరి అందులో మేధావులుగా వాళ్ళు అప్పుడు ప్రజా ఉద్యమాల వైపు ఉన్నాడు. కలేకూరు నుంచి మొదలు పెడితే కత్తి పద్మరావు అయినా, బొజ్జ తారకమైనా, గద్దర్ అయినా ప్రజల వైపు ఉన్నారు. వాళ్ళు లెఫ్టా లేదా అంబేద్కర్ వాదుల పక్కన పెడితే వాళ్ళు ప్రజల వైపు ఉన్నారు. మరి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ప్రజల వైపు ఉన్నారు? ఐఏఎస్ మాట్లాడుతున్నారు. ఎంత హాస్యాస్పదం అని అంటే నువ్వు ఆర్పీఐ పార్టీ నుండి మాట్లాడితే అర్థం ఉంటుంది, ఇది అంబేద్కర్కి వ్యతిరేకము, ఇది అంబేద్కర్ అనుకూలం అంటే. కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ అడుగడుగున అంబేద్కర్ రాజ్యాంగం రాయకుండా రాజ్యాంగ సభకు వెళ్తే రాజ్యాంగాన్ని ఓడగొట్టి గాంధీ నిరాహార దీక్ష హింస పెట్టి మానసిక క్షోభ పెట్టి అంబేద్కర్ని చంపింది తెలుసా? కాంగ్రెస్లో మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి కనీసం బుద్ధి ఉండాలి కొంచెం అన్న. అదే కాంగ్రెస్ పార్టీ ప్రజలేది, బీజేపీ పార్టీ అవన్నీ అగ్రవర్ణ పార్టీలు అంటున్నా నేను. అవి నిన్ను ఎట్లయితే అవసరానికి వాడుకుంటాయో మన హక్కులకు సంబంధించి కూడా గట్లనే ఉండాలి తప్ప నువ్వు టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ నుండి బీజేపీ అన్నాడు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళందరూ కరెక్టే ఉంటారు. ఆగమయ్యేది కిందలే ఆగమవుతారు వాళ్ళందరూ. ఈ దేశంలో అగ్రవర్ణ పార్టీలు అన్ని పార్టీలు, అది కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి అవన్నీ కూడా బ్రాహ్మణవాద పార్టీలే. అవన్నీ కూడా అణగారిన వర్గాలే కాదు. నువ్వు ఒకవేళ నువ్వు అనాలి అని అంటే ఆర్పీఐ ఉన్నది, బీఎస్పీ ఉన్నది, అంబేద్కర్ పెట్టిన కనీసం పెట్టిన పార్టీలు అందులో పెట్టాను. నన్ను కూడా అనొచ్చు, నువ్వెందుకు అడుగుతున్నావు అని నన్ను అడగచ్చు. నేను ఇంతకుముందుకు బీఎస్పీ అనుబంధంగా ఉన్న బీఎస్ఎఫ్లో చేసిన, ఒక మైనార్టీ తోటి అంటే అసదుద్దీన్ ఓవైసీ తోటి కంటెస్ట్ చేసిన, మళ్ళీ ఇప్పుడు బీసీలతోటి అదే బహుజనవాదంతో ఉన్న తప్ప ఎప్పుడు కూడా అగ్రవర్ణాల దగ్గరికి పోలేదు. నువ్వు రెడ్ల వైపు ఉండి, కాంగ్రెస్ల వైపు నుండి లేదా టీఆర్ఎస్ వైపు ఉండి ఇతరులను అంబేద్కర్ వాళ్ళు కాదని అంటే నువ్వెక్కడున్నావు అసలు? నువ్వు ఏ వేదిక మీద ఉన్నావు అనేది కూడా వాళ్ళు గ్రహించుకోవాలి. అట్లా ప్రజలు ఎప్పుడైనా గమనిస్తారు. రేపు ఎలాంటి పరిణామాలు అయినప్పటికీ కూడా వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు ఇందులో ఉన్న వాళ్ళు పెద్ద మనుషులుగా ఉండి ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇది ఇంకా జట్లమైతే వాళ్ళే డిఫెన్స్లో పడేది, వాళ్ళకే నష్టం జరిగేది. ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళే అప్రజాస్వామికులుగా విలన్లుగా వాళ్ళే చరిత్రలో నిలబడే ప్రమాదం ఉంది. ఓకేనా అన్న, ఇప్పుడు శరత్ అంటే ఇది ఒక కోణం అనుకోవచ్చు. యాజ్ ఎ సింగర్గా చాలా మందికి పరిచయం. ఒక పాటతోని మనం ఊహించుకుందాం. అదే గద్దరన్న అంటే దీనికి సంఘీభావంగా ఉండి అప్పుడు రాసినటువంటి సందర్భం అంటే వర్గీకరణ సమస్య రాకముందుకే గద్దరన్న అంటే ప్రజల మనిషి ఎట్లా ఉంటాడు అనే దానికి సింబల్. అప్పుడు కారంచేడు మీద జరిగినప్పుడు కమ్మలు మాదిగల మీద దాడి చేసినప్పుడు రాసిన పాట. దళిత పులులమ్మ చల్కారం చెడుబు సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, అరికారం చెడులో కలదొక పల్లె పేరు రామాదిగ పల్చల్ మాలా సాయబ్ కోయ ఒడ్డెరకు మాదిగ పల్లె తల్లి వంటిది శరణు గోరిన శత్రువునైనా ప్రేమత చూసే పేదల పల్లె, బరిసెలెత్తుకొని పందెమాడితే భాల్ ఊరి దొరకే ఉచ్చబడుతుంది దళిత పులులమ్మ, చల్కారం చెడుబు స్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. ఇలాంటి ప్రజాస్వామికవాదులందరికీ ఎప్పుడైనా సరే విద్యార్థులైనా మాదిగలైనా హ్యాట్సాప్ చెప్పాలి. అట్లనే మాదిగా అంటే వర్గీకరణ కోసం అమరులైనటువంటి అమరులకు కూడా వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించాలి. జై భీమ్, జై తెలంగాణ, థ్యాంక్ యూ అన్న, జై భారత్.